सिराज ने बहुत अच्छा परफॉर्मेंस दिया। काश सिराज हैदराबाद में रहते तो और अच्छा हैदराबाद टीम जीत जाती थी। और शुभमन गिल ने काफ़ी अच्छी बैटिंग की है, बहुत अच्छा दिखा हमको यहाँ पर आए तो पली स्टेडियम में। नेक्स्ट टाइम आएंगे इंशाल्लाह। तेलंगाना की सरकार से एक रिक्वेस्ट है कि हम लोग को टिकट देने की तौफीक वो दीजिए, हम लोग को वीआईपी टिकट। ओके, ये भी टिकट फ्री दिया? फ्री नहीं, ये टिकट लेके गए हम लोग 2500 में टिकट लिए ये। अच्छा, हम लोग को बहुत अच्छा दिखा क्राउड। नेक्स्ट टाइम आएंगे। किधर से आए? हम देखिए हैदराबाद से आइए। हैदराबाद से। ओके, चारमीनार ओल्ड सिटी से हाँ। काफ़ी अच्छा देखने को मिला यहाँ पर। नेक्स्ट टाइम आएंगे। ओके, SRH नुकसान है आज मैच में? मैच अच्छा था। एसआरएच टीम ने थोड़ा वो परफॉर्मेंस, कैप्टन ने बहुत अच्छी परफॉर्मेंस दी है पैट कमिंस ने, बहुत काफ़ी मज़ा आया ने। सिराज ने जो बेहतरीन बॉलिंग की है, बहुत अच्छा दिखा हम लोग को। सिराज का होम ग्राउंड है। सिराज का होम ग्राउंड है ये, बेस्ट परफॉर्मेंस देना चाहिए होम ग्राउंड में मोहम्मद सिराज। नीतीश का वो रहता, वो क्या कर सकते हैं, बॉलर अगेंस्ट टीम में भी अच्छा था। जॉश बटलर को पैट कमिंस ने बहुत शानदार बॉल डाली है, जो बॉल मारे है, डायरेक्ट बॉल मारी है। ओके, थैंक यू। మరి ఏంది SRH ఇట్లా చేతులు ఎత్తేసింది? బౌలింగ్ లైన్ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే బ్యాటింగ్ మామూలుగా బౌలింగ్ లైన్ బాగుంది. సిమర్జిత్ బౌలింగ్ లో వాషింగ్టన్ ఒక్కో ఓవరే కదా కొట్టింది, అదే ముంచింది కదా కావచ్చు. బట్ పవర్ ప్లేలో మన వికెట్స్ అనేవి చాలా తొందరగా పోవడం వల్ల సో ఒక వికెట్ పోయితే వెంటనే అవుతున్నాయి SRH కి, అసలు స్టార్టింగ్ లేదు. ఆఫ్ కోర్స్ కావచ్చు నెక్స్ట్ మ్యాచ్ పిక్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటారు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఇది 4వ మ్యాచ్. చెప్పండి ఏంటి SRH ఓడిపోయింది? 300 అన్నారు, 250 అన్నారు, 200 అన్నారు, లాస్ట్ 154 ఏమో కొట్టినట్టున్నారు. వన్స్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్, పక్కా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ అంతే. అంటే బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే ఇట్స్ ద బెస్ట్ టీమ్, బట్ బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ కూడా కొంచెం బాగాలేదు. బౌలింగ్ అయితే ఆ సిమర్జిత్ వల్లనే పోయింది. నేనైతే ఓవర్ దట్ కాస్టెడ్ us lot. 20 runs. సో ఎట్లా నెక్స్ట్ మ్యాచ్ లో ఎట్లా ముందుకెళ్ళాలి SRH? కొంచెం బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకొని, ఫీల్డింగ్ కూడా చాలా వర్స్ట్ గా ఉంది SRH ది, అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్స్ గ్రేట్ టీమ్. ఐ థింక్ బ్యాటింగ్ లో ఒక వికెట్ పోతే నెక్స్ట్ వికెట్ లో ఓపెనర్స్ కొంచెం చూసుకొని ఆడారు కదన్న, అంటే వెంటనే పడకుండా. అండ్ 153 ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్ అకార్డింగ్ టు మీ, బట్ వీళ్ళు 300s 280 260 కొట్టేసి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంతే. నితీష్ కుమార్ రెడ్డి చాలా జిట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఇట్స్ హిస్ బ్యాడ్ టైం అంతే. నితీష్ కుమార్ రెడ్డి బ్యాడ్ టైమా SRH బ్యాడ్ టైమా? No, Nitish Kumar. soon he'll come back soon. Yeah. We are waiting for his comeback. Nitish Kumar Reddy, we are a big fan no matter what. చెప్పండి, మ్యాచ్ లో మన SRH బౌలింగ్ అయితే ఘోరంగా ఉంది. ముఖ్యంగా సిమర్జిత్ బౌలింగ్ అయితే ఒక్క ఓవర్ లోనే 20 రన్స్ ఇచ్చారు. నేను ఇప్పటివరకు అదే అనుకుంటూ వస్తున్నా, అక్కడి నుంచి మొత్తం డౌన్ అయిపోయింది. అప్పటి వరకు కూడా కొన్ని హోప్స్ ఉండే SRH కి, 2 వికెట్స్ పోయినాయి, రన్స్ తక్కువ ఉన్నాయి. 4 ఓవర్స్ వరకు మంచిగా ఉండి మ్యాచ్, 5th ఓవర్ నుంచి అయిపోయింది. ఓవరాల్ గా SRH బౌలింగ్ అనేది బాగాలేదు ఫస్ట్, అంటే ఈ సీజన్ లో మనం చూసుకున్నట్లయితే. ఏమంటారు? బౌలింగ్ ఫస్ట్ నుంచి బాగాలేదు, ప్లస్ మన వాళ్ళు పెద్ద హైప్ క్రియేట్ చేసుకుంటూ 300 అనేది అక్కడి నుంచి కూడా వాళ్ళకి బాగా అయిపోయినట్టు. ఇప్పుడు కమిన్స్ ఏమంటున్నారంటే అటాకింగ్ బ్యాటింగ్ ఉంటుంది, హిట్టింగ్ ఉంటుంది అంటున్నారు ఫస్ట్ బాల్ నుంచి. అది పాసిబులేనా ప్రతి దాంట్లో కష్టం అయిపోయింది, అది అయిపోయింది డౌన్ అయిపోయింది. ఇక చాలా మంది 300 అన్నారు, 250కి వచ్చారు, తర్వాత 250 కాదు. నేను ఇది 3వ మ్యాచ్ వీడికి రావడం. ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, సెకండ్ మ్యాచ్ లక్నో తోటి పోయింది, ఈ 3rd మ్యాచ్ ఇది కూడా. సో ఎట్లా నెక్స్ట్ మ్యాచ్ లో ఎట్లా ఏం చేయాలి? బౌలింగ్ మార్చుకోవాలి, బ్యాటింగ్ కొడతా అనేది కొద్దిగా మార్చుకోవాలి. జంపన్ తీసుకుపోవడం ఏంటి ఈ మ్యాచ్? ఎందుకు తీసుకోలేదు? జంప్ అంటే అంత వాడిది కూడా ఏం పర్ఫార్మెన్స్ లేదు. మెండిస్ ని తీసుకున్న బదులు జంప్ కొడదాం అనుకుని ఆడిండు, కానీ ఇక కొట్టలేక ఓడిపోయాడు. లాస్ట్ మ్యాచ్ ఇంకా దారుణంగా ఉండే, ఇప్పటికన్నా కొద్దిగా కొడదాం అని ఆడిండు, కానీ ఇంకా అవ్వలేదు, ఓడిపోయాడు. ప్రస్తుతం గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని మ్యాచ్ అన్ఫార్చునేట్ అవుట్ అయ్యాడు, కానీ మ్యాచ్ లో బౌల్డ్ అయ్యాడు. సో ఇట్లా స్పిన్ వాళ్ళు బాగా వేసినప్పుడు మన వాళ్ళు ఎందుకు వేయలేకపోయారు స్పిన్? ఉన్నారు మంచి స్పిన్నర్లు ఉన్నారు, జాంపా ఉన్నాడు, మెండిస్ ఉన్నాడు, మనోడు ఉండు, కొత్తోడు అన్సారీ ఉండు. సిరాజ్ ఏంటి డిఎస్పీ సిరాజ్ అయితే ఈ మ్యాచ్ లో రెస్పాండ్ కనిపించింది. హోమ్ గ్రౌండ్ బ్రో, ఆయన సొంత గడ్డ ఇది. నితీష్ కుమార్ రెడ్డి కూడా సేమ్ హోమ్ గ్రౌండ్. ఎంతైనా మనకి కొద్దిగా ఉంది కదా ఇక్కడ, వాడు సిరాజ్ పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఉంటుంది, ఎంత ఉంటుంది హైదరాబాద్ కాబట్టి. ఫైనల్ గా నెక్స్ట్ మ్యాచ్ ఎలా ముందుకెళ్ళాలి SRH? హోప్స్ అయితే ఏం లేవు బ్రో, నేను అయిపోయింది పెద్ద ఫ్యాన్, నేను 2013 నుంచి ఫ్యాన్ నేను. అదే అందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంటారు, దానివల్ల డిస్ట్రిక్ట్ తాకిందేమో, ఒకసారి డిస్ట్రిక్ట్ తీపించుకోవాలి SRH.